హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రీసెంట్గా హైడ్రా గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎఫ్టిఎల్ లిమిట్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, ఏమిటి అనేది కొంతమంది కేసులు వేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గ చెరువుని తీసుకుంటే కనుక అది గతంలో 62.2 ఎకరాల్లోనే ఎఫ్టిఎల్ లిమిట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు చేంజ్ చేశారో తెలియదు. అది 160 ఏకర్స్కి చేంజ్ అయింది అని చెప్పేసి ఒక రెసిడెంట్, అందులో ఇల్లు కట్టుకోబోతున్న రెసిడెంట్ ఒక అతను కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే కోర్టు కూడా వారిని గవర్నమెంట్ని ప్రశ్నించింది. ఎఫ్టిఎల్ లిమిట్స్ మీరు ఏ చెరువుకి ఎంత ఉన్నాయి నిర్ధారించండి అని చెప్పేసి వాళ్ళు అడిగిన తర్వాత కలెక్టర్లు ఆ పనులలో నిమగ్నమై ఉన్నారు. 70 చెరువుల వరకు కూడా వాళ్ళు లిమిట్స్ ఎక్కడున్నాయి, ఏంటున్నాయి అవన్నిటినీ కూడా తీసుకుంటున్నారు. ఎంత మేర మనకి ఉన్నాయి, ఎప్పుడు చేంజెస్ అయినాయి అనేది డేటా స్క్రూటినీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎఫ్టిఎల్ మీద గవర్నమెంట్ ఏ విధంగా ఫోకస్ చేసిందో పబ్లిక్ కూడా రకరకాల ప్రశ్నల్ని గవర్నమెంట్కి వేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే బాధకు గురవుతున్నారో వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో కోర్టు కూడా ఎవరికి ఫేవర్గా, గవర్నమెంట్కి ఫేవర్గా చెప్పట్లేదు, పబ్లిక్కి ఫేవర్గా చెప్పట్లేదు. వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఏవి మీకు ఎఫ్టిఎల్ లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు క్లారిఫై చేయండి, క్లారిఫై చేస్తే మేము జడ్జిమెంట్ ఇస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఎఫ్టిఎల్ మీద అతి త్వరలో గవర్నమెంట్ తన చర్యల్ని చేపడుతున్నప్పటికీ కూడా ఎఫ్టిఎల్ మీద ఒక క్లారిటీ అనేది అతి త్వరలో ఏ బేస్ చేసుకున్నారు ఏంటి అనేది ఒక తుది నిర్ధారణకు రావాల్సి ఉన్నది. మోరోవర్ రీసెంట్గా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేంటంటే మన మున్సిపల్ జోన్లు ఎన్నిటిగా విస్తరిస్తున్నాము అనేది. ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ ప్లస్ కొత్తగా రాచకొండ, ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మనల్ని హైదరాబాద్ని విభజించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లుగానే ఉంటుంది. సో 3 మున్సిపల్ కార్పొరేషన్లు కనుక ఈ విధంగా ఏర్పాటైతే కనుక డెవలప్మెంట్ అనేది, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ విజన్ ఉందో ఆ విజన్ ప్రకారం మనం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి, ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి కూడా ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటు అనేది ఎంతో దోహదపడుతుందని నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నవనగరంగా మన ప్రభుత్వం ఏమేం చేయబోతుంది, ఎలా చేయబోతుంది అనే దాని గురించి చర్చించుకుందాం. ఒక క్లియర్ పిక్చర్ ఈ మధ్యకాలంలో మన రేవంత్ రెడ్డి గారు 2-3 మీటింగుల్లో అతను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అతని విజన్ ఏ విధంగా ఉంది, ఎలా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతున్నాడు ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం 14,000 ఎకరాల్లో తయారవబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ ను తలదన్నేలా ఉంటుందని చెప్పేసి మన సీఎం గారు చెప్పడం జరిగింది. మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ పెట్టుబడులకు బార్లు కడతాయని చెప్తున్నారు. ఆయన కలల్ని నిజం చేసే దిశగా 13,972 అది అప్రాక్సిమేట్ గా 14,000 ఎకరాలు అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమవుతోంది. సేకరించిన భూమి అంటే ఈ కలెక్ట్ చేసిన భూమి ఏదైతే ఉందో అంటే ఈ 14,000 ఎకరాలు, ఈ మొత్తం భూమిని వీళ్ళు ఏం చేశారంటే ఒక 4 జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో విద్య అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక డివిజన్, అంటే ఒక జోన్ అనమాట. అదే విధంగా ఎలక్ట్రానిక్స్ జోన్ సపరేట్ గా, ఔషధ పరిశోధన, పర్యావరణ పర్యాటకం అండ్ ఈ విధంగా డిఫరెంట్ గా జోన్లుగా కేటాయించారు. ఒక్కొక్క జోన్ లో కనీసం 3-4 వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఒక్కొక్క జోను మినిమం 3,000 to 4,000 ఏకర్స్ లో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఎకో టూరిజం తో పాటు అన్ని వసతులు ఈ ఫ్యూచర్ సిటీ నవనగరంలో ఏర్పాటు అవబోతున్నాయి అన్నమాట. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై లోకల్ పీపుల్ చాలా ఎగైనెస్ట్ అయ్యారు. ఫార్మా కంపెనీలు ఒకే ఏరియా, ఈ మా ఏరియాలోకి వచ్చేస్తే మా ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఎగైనెస్ట్ అయిపోయేసరికి ఏం చేసిందంటే గవర్నమెంట్, సరే ఒకే ప్లేస్ లో ఎందుకు ఈ విధంగా ఉండడం, దీనికని ఫార్మా సిటీ రద్దు అని చెప్పి ఫస్ట్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత ఏం చెప్పిందంటే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేస్తాం, ఫార్మా పరిశోధనా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడే ఉంచుతామని చెప్పారు. సో ముచ్చర్ల ఫార్మా సిటీలో ఆపర్చునిటీ కోసం ఇప్పటికీ 300 కంపెనీలు అప్లై చేసుకున్నాయి. మాక్సిమం వీటిలో పరిశోధన చేసే కంపెనీలకి ఇక్కడ చోటిస్తారు. సో మిగతా కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్లేసెస్ లో మన ఫార్మా విలేజ్ క్లస్టర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వాటికి ఆపర్చునిటీ ఇస్తారు. ఫ్యూచర్ సిటీలో మొత్తం అప్రాక్సిమేట్ గా 2 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవబోతుంది. సో ఇదే విధంగా 2 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఫ్యూచర్ సిటీలో ఇవన్నీ ఉన్నాయి అనగానే అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇటీవల 150 ఎకరాల్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నిన్న మన మీటింగ్స్ లో కూడా మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి
శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించి 150 ఎకరాల నేను ల్యాండ్ కేటాయించానని చెప్పారు. దానికి 100 కోట్ల రూపాయలు ఫండింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మహేంద్ర గారిని చైర్మన్ గా చేశారు. అది గతంలోనే అనౌన్స్మెంట్ చేశారు. నిన్న కూడా మళ్ళీ వాళ్ళు ఒక మీటింగ్ లో వీరిద్దరూ కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్తామని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని. సో వారికి సపరేట్ గా ఎంటైటీ ఇచ్చి సపరేట్ గా అప్పచెప్పారు కనుక మహేంద్ర గారికి, వారు ప్రజెంట్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, దాని నుంచి ఇంకేదైనా చేయాలి వారు పేరు కోసమే తాపత్రయపడతారు అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు. సో ఖచ్చితంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటైనటువంటి దాన్ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్తారు. దీని నుంచి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు బంగారమయం చేయబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా మనకి ఎడ్యుకేషన్ జోన్ లో ఉందన్నమాట. సో ఫార్మా, క్రీడా యూనివర్సిటీలు కూడా ఇందులోనే ఉంటాయి. ఇవి కూడా ఎడ్యుకేషన్ జోన్ లోనే ఉంటాయి. ఎలక్ట్రానిక్ జోన్ లోకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు తైవాన్ కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్కాన్ ఇందులోనే చోటిస్తున్నారు. లాస్ట్ మంత్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఫాక్స్కాన్ చైర్మన్ ని ఢిల్లీలో భేటీ అయ్యారు. 4th సిటీలో పెట్టుబడి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎలక్ట్రానిక్ సిటీలో భాగంగా జపాన్ కంపెనీలకు ప్రత్యేకంగా ఒక క్లస్టర్ ను కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ, జపాన్ మధ్య పారిశ్రామిక బంధం గత కొన్నేళ్లలో చాలా బలోపేతమైంది. ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు మనకి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. పర్యావరణానికి పెద్దపీట వేయాలన్న లక్ష్యంగా ప్రత్యేకంగా ఎకో టూరిజం జోన్ ఏర్పాటు కానుంది. పచ్చదనంతో కూడిన రిసార్ట్లు ఏర్పాటుకు మన గవర్నమెంట్ అనుమతిస్తున్నారు. ఈ ఎకో టూరిజం జోన్ లో కందుకూరు వైపు ఇప్పటికే ఉండడంతో దీన్ని కొనసాగిస్తూ ఎకో టూరిజం జోన్ ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మీరు 2 రోజుల క్రితం న్యూస్ లో కూడా చూసుంటారు. జూ పార్క్ ను కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి దానికి 200 ఎకరాలు కేటాయిద్దామని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈ జోన్ లోకే వస్తుంది. ఫార్మాసిటీ కోసం భూములు, రైతులు ఇచ్చినటువంటి భూములు వాళ్ళకి 600 ఎకరాలు కేటాయించారు. వాళ్ళకు కూడా మరి ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎంతో కొంత న్యాయం చేయాలి కదా. సో ఇవి పర్యాటక జోన్ లోనే ఉంటాయి. ఆసుపత్రులు, పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలతో పాటు విశాలమైన రహదారులు, విమానాశ్రయం నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో వరకు అనుసంధానం చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీ మెట్రోకు కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ తయారు చేయాలని చెప్పి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ అధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. 2వ దశ మెట్రో డిపిఆర్ ను ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు శంషాబాద్ నుంచి ముచ్చర్లోని ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న 32 కిలోమీటర్స్ డిపిఆర్ ను కూడా తయారు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా నవనగరంలో ఎంతటి అభివృద్ధి రానున్న రోజుల్లో కనబడుతోంది అనేది మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పాను. ఇలాంటి అభివృద్ధి గనక రానున్న రోజుల్లో గనక జరిగితే ఖచ్చితంగా శ్రీశైలం హైవే దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా, ప్రపంచంలోనే ఒక ఐడెంటిటీ వచ్చే విధంగా మన ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది అనేది మన గవర్నమెంట్ సుస్పష్టంగా చెప్తోంది. సో మిత్రులారా, మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మన దగ్గర ఉన్న సొమ్ముతో గవర్నమెంట్ విజన్ శ్రీశైలం హైవే వైపు ఉంది కనుక ఎవరైనా సరే శ్రీశైలం హైవే వైపు ఉన్నటువంటి మంచి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టినట్టయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను మీకు చెప్తున్నాను. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్టు మగధ ప్రాజెక్టులో పనులు చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి. ఇంత స్పీడ్గా అతి త్వరలో 3-4 నెలల్లో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఉన్నాయి. డిటిసిపి రెరా అప్రూవల్ పొందినటువంటి మగధ ప్రాజెక్టులో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.